హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారండి? ఈరోజు మన వీడియో ఏంటంటే కొబ్బరి అన్నం చికెన్ చూద్దానండి. డిఫరెంట్గా చేశాను. గతంలో చేసిన కొబ్బరి అన్నంలా కాకుండా కొంచెం తాలింపు వేసి పలావ్ టైప్లో చేశాను. మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, ఇది కూడా బాగుంటుంది. దానికి కావాల్సినవి ముందు చికెన్ చేసుకుందామండి. 1 కేజీ చికెన్ నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని, పసుపు 1 స్పూను చాయ్ పసుపు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం, 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారం. ఇది బాగా కలిపి 1 అరగంట సేపు, కనీసం 1 పావు గంట సేపు అలా ఉంచండి. బాగా కలపండి. బాగా కలిపేసి ముక్కకు బాగా పట్టుకునేటట్టు 10 నిమిషాలు పావు గంట అలా వదిలేసేయండి. ఈలోపు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ ఇంచుమించు మరగాలి. పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ చూసారా బాగా కాగింది. ఆయిల్లో ముక్కలు వేసేద్దాం. వేయగానే మీకు ముక్క గట్టి పడిపోతుంది. ఉప్పు కారం అన్నీ తీసుకుంటుంది ముక్కకి. బ్రాయిలర్ కదా, చితికిపోకుండా ఇలాగా కొంచెం వేయించుకుని చేసుకుంటే నాటుకోడిలా ఉంటుంది, ముక్క ముక్కలా ఉంటుంది. కర్రీలో చితకదు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో. చూసారా కొంచెం గట్టి పడితే చాలు, ఎర్రగా ఏపేయక్కర్లేదు. ఉల్లిపాయల్లో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆయిల్లో ముక్క కొంచెం గట్టి పడితే చాలు. బాగా డీప్ ఫ్రై కాదు, జస్ట్ బాగా కాగిన నూనెలో వేసి తీసేసేయండి. మీకు ఉప్పు కారం కూడా ముక్కకు బాగా తీసుకుంటుంది. సరే వేయించుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాం. అదే నూనెలో ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ మూత పెట్టేస్తే కొంచెం సాల్ట్ వేసి మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల్లో వేగిపోతుంది. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు మీకు కర్రీ ఆల్రెడీ మొక్క వేగిపోయింది కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో కూర అయిపోతుంది. ఉల్లిపాయ బాగా వేగితే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మళ్ళీ కారం, సాల్ట్. ఉల్లిపాయ వేగింది కదా, ఇవన్నీ వేసి దగ్గరికి పెట్టేసి మనం వేగి పెట్టుకున్నాం కదా, వేయించి ఆ ముక్కలు వేసేద్దాం పైన. తర్వాత జీడి ముక్క ఉంటుంది కదా, జీడి నూక నమ్ముతాడు, అది కడిగి కొంచెం నానబెట్టానండి, అది పైన వేసేద్దాం. జీడిపప్పు చికెన్లా ఉంటుంది కర్రీ. పైన వేసేస్తే దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది. దాంట్లో మీరు వేయక్కర్లేదు. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. లైట్గా వాటర్ వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుని చూసారా ఎంత వాటర్ వచ్చిందో. అయిపోయింది ఆల్మోస్ట్ కూర. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని, ముక్కలా ఉన్నది చూసారా, ఎరగదు అస్సలు. నూనెలో వేయించాం కదా, ముక్కలా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఈలోపు మనం కొబ్బరి అన్నానికి పాలు తీసి పెట్టుకున్నామండి. 1 కేజీ బియ్యం. కేజీ బియ్యానికి 2 కొబ్బరికాయలు, పెద్దవి 2 కొబ్బరికాయలు పాలు తీసి పెట్టాను. తాలింపు వేసుకుందాం. కూర అయిపోయింది కదా, దించి పక్కన పెట్టేసుకుందాం. సరే కాంబినేషన్ అండి ఇది, కొబ్బరి అన్నం కోడి కూర. చూసారా ముక్క అసలు విరగకుండా చక్కగా వచ్చింది. జీడిపప్పు చికెన్ ముక్క వేసాను అనమాట. జీడిపప్పు ముక్క అది కూడా ఉడికిపోతుంది ఆవిరికి. ఇది అన్నానికి కావాల్సినవి. 1 అర స్పూను గరం మసాలా పౌడర్, 4-5 పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ఫస్ట్ వేయండి. 2 స్పూన్లు నూనె చాలు. గరం మసాలా పౌడర్ 1/2 స్పూను. కేజీ బియ్యానికి. కొంచెం వేగుతుంటుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఫ్రెష్గా నూరు పెట్టుకున్నది. సిమ్లో పెట్టి వేయించండి మాడకుండా. కరివేపాకు వేసేద్దాం. ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. సరిపోద్ది. ఇదే మసాలా, ఇంకేం లేదు దీంట్లో. బాగుంటుందండి ఇది, చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు 1 టీ స్పూన్,
పాలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా, 2 కొబ్బరికాయలు, నీళ్లు కొలతేసి తీసుకోవాలి పాలు, అవి వేసి మరగక్కర్లేదు. పాలతో పాటు బియ్యం కూడా వేసేయచ్చు, సాల్ట్ అన్నీ వేసి మూత పెట్టేసి ఇంకా అలా వదిలేయండి. దగ్గరికి అయిపోతుంది, మీరేం కలపెట్టక్కర్లేదు. అస్తమాట హైలో పెట్టి మూత పెట్టి ఉంచేసేయండి. దగ్గరికి అయ్యాక అప్పుడు సిమ్లో పెట్టుకుందాం. సాల్ట్ తగినంత, బియ్యం కూడా నానబెట్టి ఉంచానండి, ఒక పావు గంట. బియ్యం కూడా వేసేద్దాం. సాల్ట్ చూసుకొని సరిపోతే ఇప్పుడు వేసుకోండి. మూత పెట్టేసి ఉంచేసేయండి. హైలో పెట్టి మంట మూత పెట్టి ఉంచేయండి, దగ్గరికి అయిపోతుంది. సరే దగ్గరికి అయింది. ఇప్పుడు సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే మీకు కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఇది కుక్కర్లో వండకూడదండి, గుర్తుపెట్టుకోండి. విడిగానే వండాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. పాలు కదా. అయిపోయింది చూసారా, దగ్గరికి అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా స్పీడ్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి అన్నం చికెన్ కాంబినేషన్ మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీ బాగుంటుందో చికెన్ కర్రీయే బాగుంటుంది దీనికి. సరే, థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.